హై గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గైస్, ఈ వీడియోలో కూడా మంచి ఎడిటింగ్ గురించి చెప్తాను. ప్లీజ్ గైస్, ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. దట్టు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ గైస్, హెచ్డీ వీడియో కానివచ్చు, ఇంకా ఫోటోస్ ప్రతి ఒక్కటి కూడా నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే గైస్, ముందుగా మీరు ప్రివ్యూ అయితే చూడండి. ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లాగా బ్యూటీ ట్యాక్స్ పెడితే యూ విల్ బి ద హైయెస్ట్ ట్యాక్స్ పే. పటాసు పిల్ల పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల. She ain't got no money in the bank. గైస్, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కదా, అక్కడ నుంచి మీరు బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ని అయితే ఇన్పుట్ చేసుకోండి మన వెబ్సైట్కి వెళ్ళి. అండ్ గైస్, ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఏ విధంగా ఉంటుంది, లోగోని అయితే ఇక్కడ చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ముందుకు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లిరిక్స్ అయితే ప్రొవైడ్ చేయబడతాయి. సింపుల్గా మీరు ఇక్కడ ముందుకైతే స్క్రోల్ చేయండి గైస్. ముందుకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచే ఇక్కడ ఈ విధంగా ఒక టెంప్లెట్ అయితే వస్తుంది. జస్ట్ దాన్ని కూడా అయితే మీరు ముందుకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత గైస్, ఇక్కడ మనకి చూడండి 8 seconds 11 milliseconds అయితే ఉంది కదా. సింపుల్గా ఇక్కడ మీరు ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఫోటోస్ని అయితే ఇక్కడ నుంచి యాడ్ అనేది అయితే చేసుకోండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ లెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసి అండ్ సెంటర్కి వచ్చేటట్లుగా అయితే ఫోటోని మీరు ఇక్కడ అడ్జస్ట్ అనేది అయితే చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి దీన్ని సింపుల్గా ట్రిమ్ అయితే చేయండి. అలాగే మీరు ప్రతి ఏదైతే బీట్ మార్క్ అయితే ఉందో ప్రతి బీట్ మార్క్కి కూడా సింపుల్గా ఒక్కొక్క ఫోటోని అయితే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ ఫోటోస్ని అయితే అడ్జస్ట్ చేస్తున్నాను, మీరైతే అడ్జస్ట్ చేయండి. గ్యాస్, ఇక్కడ మీరు అన్ని ఫోటోస్ని ఇక్కడ అడ్జస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ముందుకైతే స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఈ విధంగా టెంప్లెట్ అయితే ఉంది కదా, జస్ట్ పైకి స్క్రోల్ చేయండి గైస్. అండ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ ఇమేజ్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. జస్ట్ ఇందులోకి వెళ్ళి మీరు కలర్ అండ్ ఫిల్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. జస్ట్ నార్మల్గా ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తాను నేను. సింపుల్గా ఒక ఫోటోని యాడ్ చేశాను. ఫోటోని యాడ్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే అనదర్ వన్ ఉంది కదా, సేమ్ దానికి కూడా అదే విధంగా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ అనేది అయితే చేయండి. నేనైతే ఈ విధంగా యాడ్ చేస్తాను. గ్యాస్, ఈ విధంగా మీరు ఇక్కడ ఫోటోస్ని అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ అదేవిధంగా షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇందులో మనకి ఏంటంటే ఎఫెక్ట్స్ అనేవి అయితే నేను ప్రొవైడ్ చేశాను. ఇందులో మీరు స్టార్టింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసి వీటిని అయితే మీరు కాపీ అనేది అయితే చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి అండ్ ఇక్కడ మీరు మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. అదేవిధంగా ముందుకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అండ్ ఈ టెంప్లెట్ ఇంట్రో తర్వాత మీరు ఏంటంటే ముందుకు వెళ్తే ఇట్లా మనకి ఏంటంటే చిన్నవి ఏవైతే ఉంటాయో గైస్, బీట్ మార్క్స్ అనేవి మనకి స్మాల్ అయితే ఉంటాయి ఈ సైజులోని. సింపుల్గా అట్లాంటి ఫొటోస్ మీద జస్ట్ ట్యాప్ చేసి ఎఫర్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేస్ట్ అనేది అయితే చేయండి. ఇట్లా ముందుకు వెళ్తే మళ్ళీ మనకి సేమ్ అదే విధంగా అయితే వస్తుందన్నమాట. అలా ఎన్ని అయితే ఉన్నాయో అవన్నిట్లో కూడా సింపుల్గా ట్యాప్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ పేస్ట్ అనేది అయితే చేసేయండి. నేను చిన్న ఏవైతే బీట్స్ ఉన్నాయో అవన్నిట్లో కూడా ఇక్కడ యాడ్ అనేది చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్ అనేది సేమ్ అన్నిట్లో కూడా సింపుల్గా క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. గైస్, ఈ విధంగా అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళి షేక్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇందులో మనకి అనదర్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, సెకండ్ వన్. సింపుల్గా క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి అండ్ త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసి వీటిని అయితే మీరు కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ముందుకు స్క్రోల్ చేసి మనకి ఇక్కడ స్టార్టింగ్ పిక్చర్ అయితే ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేస్ట్ అనేది అయితే చేయండి. అండ్ ఆ తర్వాత వదిలేసి ఆ తర్వాతది ఏదైతే ఉందో ఆ తర్వాత కూడా అయితే వదిలేసేయండి. అండ్ ఆ తర్వాత ఉన్న పిక్చర్కి అయితే మీరు ఇక్కడ యాడ్ అనేది అయితే చేయండి. అంటే ఒక పిక్చర్ వదిలేసి మీరు అనదర్ ఫోటోకి అయితే యాడ్ చేయాలి. బట్ మధ్యలో మనకి ఈ స్మాల్ది కూడా అయితే ఉంటుంది, దాన్ని కూడా అయితే వదిలేసేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఫోటో ఏదైతే ఉందో దానికి యాడ్ అండ్ 2 వదిలేసి మళ్ళీ యాడ్ ఇక్కడ అండ్ మళ్ళీ ఒక 2 వదిలేసి మళ్ళీ ఇక్కడ యాడ్ 2 వదిలేసి అండ్ నెక్స్ట్ పిక్చర్ సింపుల్ అనమాట. ఓకే, ఇది అయిపోయింది కదా. టోటల్గా అయిపోయిన తర్వాత జస్ట్ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లాస్ట్కి వెళ్ళిపోతే మనకి
లాస్ట్లో ఒక ఎఫర్ట్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు ఈ విధంగా కాపీ అయితే చేసుకోండి బీట్ మార్క్లోకి వెళ్ళి. ఇంకా లాస్ట్లో మనకి ఇక్కడ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా ఇక్కడ యాడ్ అన్నది అయితే చేసేసాను. అంటే మనకి లాస్ట్ ఇంకా మిగిలిపోయాయి కదా, ఈ ఫొటోస్ అన్నిటికి కూడా నేను ఇక్కడ యాడ్ అన్నది అయితే చేస్తున్నాను. ఇక్కడ అన్ని ఫొటోస్ని ఇక్కడ యాడ్ అన్నది అయితే చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా మీరు స్టార్టింగ్ అయితే వెళ్ళండి గైస్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చూడండి 2 ఇక్కడ లిరిక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు టాప్ లిరిక్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసి ఇది ఏంటంటే మనకి కిందదనమాట. అండ్ దాని కిందది జస్ట్ ఇండియాలో ఉంది కదా, ఇండియాలో దాని మీద ట్యాప్ చేస్తే అంటే మనకి బ్లాక్ కలర్లో ఉన్న లిరిక్ మీద ట్యాప్ చేస్తే ఎఫర్ట్స్లోకి వెళ్ళి థిల్లెన్స్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫర్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకి బ్యూటీ ట్యాగ్స్ అనమాట. ఏదైతే బ్లాక్ కలర్లో ఉందో ఆ బ్లాక్ కలర్ దానికి సేమ్ ఇదే మనకి ఇచ్చేసేయండి, ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసేయండి. ఓకే అయిపోయింది. అండ్ తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి పైది ఏదైతే ఉందో మనకి ఇక్కడ కలర్లోకి అయితే వస్తుంది కదా, దాన్ని సింపుల్గా ఇక్కడ మీరు కాపీ చేసుకొని ఇక్కడ కాపీ అనేది అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏవైతే మనకి వైట్ కలర్ అయితే ఉందో వాటి మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. జస్ట్ వీటికి కూడా సింపుల్గా పేస్ట్. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత మనకి ఓవరాల్ లుక్ అయితే వచ్చేస్తుంది గైస్. ఈ విధంగా ఓవరాల్గా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి సేవ్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇక్కడ HDR అయితే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా షేక్ ఎఫర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్ ఒక 4 అయితే ఉంటాయి. ఈ 4 లేయర్స్ని ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లోకి వెళ్ళి సింపుల్గా ఇక్కడ లేయర్స్ని అయితే పేస్ట్ చేయండి. అండ్ మళ్ళీ ఈ 4ని కూడా అయితే మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ అయితే చేసుకొని డౌన్లోది రైట్ సైడ్కి అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. వెంటనే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు గైస్. వీడియో నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.